నమస్తే అండి. మనం ఇప్పుడు ముద్దనూరు మండలంలో ఉన్నాము. ఇక్కడి ప్రజలు ప్రభుత్వం గురించి ఏం చెప్తారో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీది ఇక్కడేనా అండి? మాది ముద్దనూరు ఏ సమస్య లేవమ్మా, చాలా ఆనందంగా ఉంది మాకు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? బాగుంది, ప్రభుత్వం పనితీరు బాగుంది. ముఖ్యమంత్రి చేసే పనులు బాగున్నాయి, మోడీ గారు చేసే పనులు కూడా బాగున్నాయి. మోడీ గారే ప్రధానమంత్రి ఇంకా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ రావాలని కోరుకుంటున్నాను. మన దేశం బాగుపడాలంటే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలా, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా అని కోరుకుంటున్నాను. ఆదినారాయణ గారు రెడ్డి మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. అంటే ఇక్కడ ప్రజలకు ఏదైనా సమస్యలు చూస్తారు. కొన్ని ప్రజలకు ఏదైనా కూటమి ప్రభుత్వం తరఫున వచ్చినవన్నీ తెలియజెప్పి ప్రజలకు అందరికి అందుబాటులో పెడతారు. అందరికి సమస్యలు ఉంటే తీరుస్తారు. అంటే పథకాలు ఎట్లున్నాయండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం? చాలా బాగున్నాయి. అభివృద్ధి అయితే. రైతుల పరిస్థితి ఎట్లుంది మరి? రైతుల పరిస్థితి బాగానే ఉంది, కానీ మార్కెట్ ధరలు కూరగాయలు ఇట్లాంటివన్నీ రైతులు వేసుకున్న తర్వాత తగ్గింపు ధరలు లేవు, చాలా కష్టపడుతున్నారు. మరి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే? జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు వైసీపీ వాళ్ళకి తప్ప ఎవరికే కానీ తినేదానికి లేక వాళ్ళే దోచుకున్నారు అన్ని ఉండేటివి. అది ఎవరికి అందుబాటులో రాలే, వచ్చినట్టు కూడా వాళ్ళకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవీఎంలు చేంజ్ అయినాయి అంటున్నారు, అది నిజమే అంటారా? నిజం కాదు, మాది పర్ఫెక్ట్ గా ఓటేసి స్వచ్ఛందంగా గెలిపించిన ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు. ఓకే అండి, థ్యాంక్ యూ.